టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 99 టీవీ. ఒకప్పుడు ఎంసెట్ ఉన్న కాలేజెస్కి ఒక స్ట్రక్చర్ అంటూ ఉండేది, బట్ అది రాను రాను తగ్గిపోతుందేమో అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో. సో ఎంసెట్ కాలేజెస్ ఒకప్పుడు నార్మల్ కాలేజెస్ వద్దు అంటే స్ట్రక్చర్ బాగుండదేమో, కెరీర్ బాగుండాలంటే పర్ఫెక్షన్ అనేది దానికోసం చూస్తూ ఎంసెట్ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఎంసెట్ కాలేజెస్లో కూడా ఉండాల్సినవి ఏవి ప్రాపర్గా లేవు అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మీరు ఏమంటారు సార్? డెఫినెట్గానండి. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఈ జాబ్ మార్కెట్ ఏదైతే ఉందో, అలాగే స్కిల్స్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సమూలంగా మారిపోయినాయి. అంటే స్లోగా నడవడం వేరు, స్పీడ్గా పరిగెడుతుంది బయట టెక్నాలజీ. ఎప్పుడైతే టెక్నాలజీ స్పీడ్గా మూవ్ అవుతుందో అంతే స్పీడ్గా కాలేజీలు పరిగెట్టాలి, మనుషులు పరిగెట్టాలి. దానికి స్పీడ్గా పరిగెట్టి అంత స్టామినా ఈ కాలేజీ ఏ కాలేజీలకి అయితే ఉండదో ఆ కాలేజీలన్నీ వెనకబడిపోతాయి. అంతే కదా. ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. ఇప్పుడు ఒక టెలిఫోన్ రావడానికి మనకు ఎన్నో సంవత్సరాలు పట్టేసింది, ఇంటర్నెట్ రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది. అంతే కదా. ఇప్పుడు ఏ వచ్చిందో ఏ రావడానికి ఇంకా తక్కువ టైం. అంటే ఏమవుతుంది, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క దాంట్లోంచి నెమ్మదిగా డెప్త్లోకి వెళ్తున్నాం మనం. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇండస్ట్రీస్ ఏవైతే పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయో, మెటా కానీ గూగుల్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉంటాయో వీళ్ళకి చాలా అడ్వాన్స్డ్ ఏరియాస్లోకి నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు. అది స్పేస్ ఇండస్ట్రీయా, లేకపోతే డేటా సెంటర్సా, లేకపోతే ఎనర్జీయా, లేకపోతే లెట్ ఇట్ బి ఎనీథింగ్, లేకపోతే ఎర్త్ సైన్సెసా, లేకపోతే ఫిజికల్ సిస్టమ్సా, ఇలాగ ఎప్పుడైతే మీకు వీళ్ళు వెళ్ళిపోయానో దానికి అనుగుణంగా ఈ కాలేజెస్ కూడా పరిగెడితే ఆ కోర్సెస్ కానీ సిలబస్లు కానీ ఆపర్చునిటీస్ కానీ ఉంటే దాన్ని మ్యాచ్ అయిపోతుంది కదా, ప్రాబ్లం లేదు. ఒకప్పుడు ఎలా ఉంటుందంటే, ఓకే జావా నేర్చుకున్నావా, శాప్ నేర్చుకున్నావా, పైథాన్ నేర్చుకున్నావా, లేకపోతే ఇంకోటి ఏదో C+ నేర్చుకున్నావా, అమెరికా వెళ్ళి అమెరికా వెళ్ళిపోవచ్చు 2000 సంవత్సరంలో. జస్ట్ ఒక కోర్స్ నేర్చుకుంటే కూడా అమెరికా వెళ్ళిపోయారు అప్పట్లో. ఆడేమి కంప్యూటర్ సైన్స్ కాదు, ఏదో మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు కూడా ఇలా జరిగినాయి. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అంతా స్పీడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో చదివినటువంటి సిలబస్సే 2 నెలల తర్వాత అవుట్డేటెడ్ అంటున్నాం మనం. కొత్త ఏ వస్తున్నారా బాబు, ఇదంతా అవుట్డేటెడ్, జాబ్లన్నీ పోతున్నాయి అంటున్నాం. ఈ స్పీడ్ని తట్టుకుని పరిస్థితి ఉండాలి అంటే ఒకటి కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి బాగా. ఈ ఫ్యాకల్టీలో ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో ఆ స్ట్రెంగ్త్ లేదు ఎంసెట్ కాలేజీల్లో. రీజన్ ఏంటంటే, ఒకటి ఫ్యాకల్టీకి రిక్రూట్మెంట్ చేయాలంటే కాలేజీ మేనేజ్మెంట్ చేయాలి. మేనేజ్మెంట్ చేయాలంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి డబ్బులు ఎంత, 1,00,000 ఎంత ఇస్తుంది. 1,00,000 రూపాయలు ఎల్కేజీ ఓడి కూడా లేని ఇలాంటి రోజుల్లో 1,00,000 ఫీజు తీసుకుని మీరు చెప్పండి, పిహెచ్డీ చేసి పెద్ద పెద్ద టాప్ కాలేజీలో, ఫారెన్ కాలేజీల్లోనూ లేకపోతే ఇండియాలో పెద్ద పెద్ద కాలేజీల్లో పిహెచ్డీ చేసి హై క్వాలిటీ ఉన్నటువంటి, పిహెచ్డీ చేయడం కాదు, మంచి కాలేజీలో పిహెచ్డీ చేసిన నా ఉద్దేశం, క్వాలిటీ ఉన్న కాలేజీలో చేసి వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తే ఒక్కొక్క మాస్టర్కి 2 లక్షలు 3 లక్షలు జీతం ఇవ్వాలి కదా. 2 lakhs 3 lakhs జీతాలు ఇచ్చి 1,00,000 రూపాయల ఫీజు తీసుకుని ఈ కాలేజెస్ ఈ బిల్డింగుల్లో రన్ చేయడం అనేది సాధ్యం అవుద్దా? ఇది గవర్నమెంట్కి తెలియక కాదు, లేకపోతే పబ్లిక్కి తెలియదని నేను అనుకోవట్లా ఇప్పుడు ప్రజెంట్ ఇది. సో దాని గురించి 30,000 రూపాయలకి 40,000 రూపాయలకి శాలరీస్కి వచ్చినటువంటి ఎవరైతే లోకల్గా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, అక్కడ బీటెక్ అక్కడ ఎంటెక్ చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకోటి అలాంటి వాళ్ళని తీసుకుని రిక్రూట్ చేస్తారు. ఎప్పుడైతే మీకు క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ పడిపోయిందో డెఫినెట్గా ఆటోమేటిక్గా స్టూడెంట్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అంతే కదండి. మాస్టర్ సరిగా లేకపోతే పిల్లలకి ఎలా వస్తుంది? అయిపోయింది. రెండోది ఈ యొక్క ల్యాబ్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో సివిల్ ఇంజనీరింగో, ఎలక్ట్రానిక్స్ లేకపోతే మెకానికల్ ఏదో బ్రాంచెస్ ఉన్నాయనుకుందాం, లేకపోతే కంప్యూటర్ సైన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ల్యాబ్స్ చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. ల్యాబ్ల కంటే మనీ కదా, మళ్ళీ ఆ మనీ ఎక్కడ ఇస్తారు? గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితులు లేదు కదా. కాలేజీ కంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే తప్ప ల్యాబ్లు కట్టడానికి ఎందుకు ఇస్తారు? ఓన్లీ కొన్ని కాలేజీలకు ఏదైనా ఇస్తే, ఏదైనా ఇండస్ట్రీస్ ఇస్తే, కొంత స్పాన్సర్ చేస్తే వాళ్ళు తప్ప లేదు ఎవరో. సో అలాంటి పరిస్థితిలో ల్యాబ్లు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితిలో లేకపోవడం వల్ల ఈ కోర్ బ్రాంచెస్ నెమ్మదిగా తగ్గిపోయినాయి. సివిల్ మెకానికల్ అంటే మరి ఎక్కువ ఇండస్ట్రీ ల్యాబ్లు కావాలి కదా, ల్యాబ్లు అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు అక్కడ. ఈ రెండు కాక మూడోది ఏంటంటే, జనరల్గా ఏ కాలేజీలో అయితే ఇప్పుడంతా కూడా కొత్త టెక్నాలజీలోకి వెళ్తున్నాం మనం. అంటే రీసెర్చ్ డ్రివెన్ వరల్డ్ అంటాం దీన్ని, అంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటాం. అంటే ప్రతిదీ కూడా కొత్తవే, అంటే రీసెర్చ్ కానీ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. ఆ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎంసెట్ కాలేజీలో ఏ కాలేజీలో లేదు. ఈవెన్ సిబిఐటీ లాంటి కాలేజీ, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి లాంటి కాలేజీలో కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళు కట్టే ఫీజు కూడా 1,00,000 కదా, 2 లక్షలు కదా, ఫీజు రిమైన్స్ సేమ్ కదా. ఎప్పుడైతే మీకు రీసెర్చ్ మీరు అనొచ్చు రీసెర్చ్ ఉంది కదా అని, ఏ కాలేజీలో అయితే పిహెచ్డీ ఆఫర్ చేస్తారో, ఇప్పుడు ఐఐటీస్లో రీసెర్చ్ ఎందుకు ఉంటుందంటే అక్కడ పిహెచ్డీ ఉంది. ఆ పిహెచ్డీ ఉండడం వల్ల వాళ్ళు రీసెర్చ్ చేస్తారు. ఆ రీసెర్చ్ గైడ్ ఎవరో? ఇదే మాస్టర్. ఈ మాస్టర్ గైడ్ చేయడం వల్ల రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ రావడం వల్ల
అదే మాస్టర్ వచ్చి అండర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి పాఠాలు చెప్తాడు. ఈ పాఠం చెప్పినప్పుడు పాఠం చెప్పి స్టైల్ మారుతుంది. ఎందుకని అతనికి ఆల్రెడీ పిహెచ్డి వాళ్ళని గైడ్ చేశాడు, పిహెచ్డి వాళ్ళకి మెంటరింగ్ చేస్తున్నాడు. ఆ నాలెడ్జ్ టీచింగ్ రూపంలో బయటకు వస్తుంది కదా. ఆ టీచింగ్ ఎవరికి చేస్తాడో యూజీ వాళ్ళకి చేస్తాడు. అర్థమైంది లాజికల్గా. అంటే ఓన్లీ నేను అనొచ్చు సరే ఓన్లీ యూజీఏ కదా పాఠం చెప్పడానికి, దానికి రీసెర్చ్ ఎందుకు అని కాదు. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి చెప్పి టీచింగ్ స్టైలు ఓన్లీ బీటెక్ మాత్రమే ఉన్నటువంటి చెప్పి టీచింగ్ స్టైల్కి చాలా తేడా ఉంటుంది. సో రీసెర్చ్ ఫెసిలిటీస్ లేకపోవడం అన్నది ఒక ఎత్తు అయితే, రీసెర్చ్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల కూడా టీచింగ్ క్వాలిటీ పడిపోతుంది. అలాగే ఎప్పుడైతే మీకు పిహెచ్డీస్ ఆఫర్ చేయట్లేదు, ఎంసెట్ కాలేజీలోనే ఎంటెక్లో పిహెచ్డీలు ఉండవు కదా, ఎంటెక్లో ఉన్న పేరుగా ఉంటే అది ఉపయోగం లేదనుకోండి. పీజీ పిహెచ్డీ లేవు. పీజీ పిహెచ్డీ లేనప్పుడు రీసెర్చ్ అన్న ఎలిమెంట్ ఎక్కడ ఉంది? అదండి, రీసెర్చ్ అంటేనే పిహెచ్డీ వాళ్ళు చేస్తారు, పీజీ వాళ్ళు చేస్తారు. ఈ రెండు ప్రోగ్రామ్స్ కాలేజీలో లేవు. ఎంసెట్ కాలేజీలో అసలు ప్రోగ్రామే లేదు అక్కడ, ఓన్లీ బీటెక్ ప్రోగ్రామే ఉంటుంది. అంటే జస్ట్ లైక్ ఆ పెద్ద చిన్న సైజుదేమో అమీర్పేట, దీని కొంచెం సైజు పెంచితే ఇంజనీరింగ్ కాలేజ్ అయింది అంతే. ఎప్పుడైతే మీకు అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ ప్రోగ్రామ్ ఎప్పుడైతే లేదో, ఆబ్వియస్గా ఇంపాక్ట్ అది ఆటోమేటిక్గా రీసెర్చ్, దాని రీసెర్చ్ కల్చర్ అనుకోండి, లేకపోతే ఎకో సిస్టమ్ అనుకోండి, అది లేదు, పోయింది కదా, అక్కడ మైనస్ అయిపోయింది. సరే రీసెర్చ్ లేదు. నెక్స్ట్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారండి. ప్రతి కోర్స్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వాలి. ఒక కోర్సు డేటా స్ట్రక్చర్స్ లేకపోతే అల్గారిథమ్స్ లేకపోతే ఇంకోటి. ఈ ప్రాజెక్ట్ ఇచ్చి ప్రాజెక్ట్ చేయించాలంటే నేర్చుకున్న తెలివిని ప్రాక్టికల్గా అప్లై చేయడాన్ని స్కిల్ అంటారు. స్కిల్ అంటే మీ డెఫినేషన్ అది. సో మీరు ఎప్పుడైతే కోర్సు నేర్చుకున్నారో ఒక ప్రాజెక్ట్ చేయాలి, మ్యాండేటరీ చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, చాట్ జీపీటీలో కాపీలు కొట్టి లేకపోతే అంటే సరిగా చేయకుండా చేస్తారు. అలా ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగే లేదు మనకి. ఇంకా నేర్చుకుని బట్టి కొట్టి పాస్ అయ్యే మార్కులు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? దాన్ని అప్లై చేయాలి కదా ఎక్కడ చోట. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే, ఫైనల్ ఇయర్లో బీటెక్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ ఏదైతే ఉన్నాయో ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారు. ఫైనల్ ఇయర్ తీసేసి అంటాం దాన్ని, బీటెక్ ప్రాజెక్ట్ బీటీపీ అంటాం మనం. ఇది చిన్న కాలేజీల్లో ఇవాల్యుయేషన్ కానీ లేకపోతే ఆ సిస్టమ్ ఉండదు. అంటే చాట్ జీపీటీకి వెళ్ళి 300 పేజీల రిపోర్ట్ ఇవ్వమంటే 3 నిమిషాలు కూడా పట్టదు, దానికి 25 సెకండ్లో ఇచ్చేస్తాం, 1 మినిట్లో. అది ప్రింట్ తీసి సంతకం పెట్టి ఇచ్చేస్తారు, ఎవడో పట్టించుకోడు అక్కడ. అంటే టఫ్నెస్ ఇన్ ది అకాడమిక్స్లో ఉండదు. అది మీకు రిపోర్ట్ ఇచ్చారండి, నేనే మాస్టర్, నేను అది పెద్ద పట్టించుకోను, రిపోర్ట్ ఇస్తే పక్కన పెట్టేసి ఓకే అంటాం అంతే. అదే పెద్ద కాలేజీలో అలా ఉండదండి. చాలా స్ట్రిక్ట్ మెజర్స్ ఉంటాయి. లేకపోతే తేడా ప్లగరిజం చెక్ వచ్చినా కూడా బయట తీసి రోడ్డు మీద వేస్తారు వాడిని. సో ఎప్పుడైతే మీకు అసెస్మెంట్ బలంగా లేదో, సర్ప్రైజ్ క్విజెస్ అని, క్వశ్చన్లో కూడా డెప్త్ ఉండాలి. మీరు ఇచ్చే టఫ్నెస్, పేపర్ టఫ్నెస్లో కానీ క్వాలిటీ ఆఫ్ టీచింగ్లో కానీ. ఇప్పుడు అసెస్మెంట్ బలంగా ఉండదు కాబట్టి డేంజరు. అసెస్మెంట్ బలంగా ఉందనుకునే భయంతో చదువుతావు. ఇక్కడ భయం ఏది? భయం ఉండాలి కదా, భయం లేదు అది. సో అదొక మీకు మైనస్ పాయింట్. ఇంకొకటి, ఇప్పుడున్న కంపెనీస్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప జాబ్ ఏమని అంటున్నారు, అది మీకు తెలిసిందే కదా. ఎవరో ఎక్స్పీరియన్స్ ఉండాలంటాడు, నువ్వేమంటావు, నాకు ఎవడో జాబ్ ఇస్తే కదా నాకు ఎక్స్పీరియన్స్ వస్తా నువ్వు అంటావు. ఇది గుడ్డు ముందా కోడి ముందా అన్నట్టు ఉంటాయి ఇవన్నీ. సో దీనికి యాక్చువల్గా కంపెనీస్ ఏం చెప్తున్నాయంటే, కాదు మీరు ఫస్ట్ ఇయర్ సమ్మర్లో 3 నెలలు, సెకండ్ ఇయర్ సమ్మర్లో 3 నెలలు, థర్డ్ ఇయర్ సమ్మర్లో 3 నెలలు, ఫస్ట్ ఇయర్ వింటర్లో 1 నెల, సెకండ్ ఇయర్ వింటర్లో 1 నెల, థర్డ్ ఇయర్ వింటర్లో 1 నెల, మొత్తం కలిపితే 1 సంవత్సరం. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో కూడా 6 మంత్స్ బయటికి వెళ్ళి ప్రాజెక్ట్ చేయొచ్చు. మొత్తం కలిపితే కనీసం 18 నెలల పాటు మీరు వర్క్ చేయొచ్చు ఇంటర్న్షిప్ రూపంలో. దాన్ని మేము ఎక్స్పీరియన్స్ కింద కన్సిడరేషన్ చేస్తాము, మీకు అవి లేవు కాబట్టి మేము ఇవ్వట్లేదు. కొంతమంది పిల్లలు ఏమనుకుంటున్నారంటే, మరి మాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా, ఆడెవడో కొంచెం పెద్ద కాలేజీలో చదువుకుని మంచిగా చదివినట్టు ఆడికి ఇస్తున్నారు జాబ్, నాకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే, ఆల్రెడీ ఒక 18 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉందరికి. అంటే 4 ఇయర్స్ బీటెక్ అని చూడకూడదు మీరు. 4 ఇయర్స్లో మిళితంగా 18 నెలల ఎక్స్పీరియన్స్ని గ్యాదర్ చేయగలిగే అవకాశాన్ని వాళ్ళు కల్పించారు. 3 సమ్మర్లో 3 9 అయింది కదా. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ కనీసం 1 ఇయర్ చేస్తారు చాలా మంది, మొత్తం తీసేసి చేయొచ్చు కదండి, కోర్స్ వర్క్ ఉండదు కదా. పోనీ 6 నెలలు చేశాడు అనుకుంది, అదొక 6 నెలలు అయింది కదండి. 9 ఇది ఒక 6, 15 నెలలు అయిపోయింది కదా. 3 వింటర్లు 3 నెలలు కదా, 18 ప్లస్ ఫైనల్ ఇయర్ మొత్తం ప్రాజెక్ట్ చేస్తే ఇంకో 6 కూడా యాడ్ అవుతుంది. అంటే ఏమైంది, మీకు ఆల్మోస్ట్ 18 నెలలు 20 నెలల పాటు మీరు వర్క్ చేసే అవకాశం మీకు ఉంది కదా. అంటే ప్రాజెక్ట్ రూపంలో చేయొచ్చు, రీసెర్చ్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవ్వచ్చు, ఏదో అయితే ఒక ఎక్స్పీరియన్స్, అంటే మీకు ఉన్న తెలివిని మీరు అప్లై చేస్తున్నారు. ఇది ఎప్పుడైతే మీకు లేదో మాకు అవసరం లేదంటారు. ఇది కాకుండా ఈ ఫ్యాకల్టీస్ ఏదైతే మీకు అక్కడ ఉంటారో, సఫిషియెంట్ స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఉండడం కానీ, ప్లస్ ఫ్యాకల్టీ ఇన్స్పిరేషన్ ఉండాలి. ఎంసెట్ కాలేజీలో ఇన్స్పిరేషన్ ఏది? ఇన్స్పిరేషన్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను కాలేజీలో వర్క్ చేస్తున్నాను, నేను కూడా సతీష్ గారిలో చదవాలనో, లేకపోతే నేను కూడా మంచి కాలేజీలో చదవాలి, లేకపోతే ఎలా అవ్వాలని ఒక డ్రీమ్ పెట్టుకుంటాడు కదా మనిషి అన్నవాడు. డ్రీమ్ పెట్టుకోవడానికి ఎవడున్నాడు అసలు? మీరు ఏదైనా బుక్ చదివి టీవీలో చూసి ఎల్ఎన్ మస్క్ లాగా అవుదాం లేదా కూడా అవుదాం అని పాప అనుకోవచ్చు, కానీ దగ్గరగా కనపడినప్పుడు వ్యక్తిని ఆచరిస్తూ డ్రీమ్ పెట్టుకోవడానికి, ఎక్కడో సినిమాల్లోనూ టీవీల్లో చూసి డ్రీమ్ పెట్టుకోవడానికి ఉన్న డిఫరెన్స్ చాలా ఎక్కువ కదా, అంతే కదండి. సో అందువల్ల అంటే ఇది నాకు పాజిబుల్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాలంటే, ఆ బిల్డ్ చేయగలిగి పర్సనాలిటీ అక్కడ ఉండాలి.
మోటివేషన్ స్టోరీ కాదు. మోటివేషన్ చెప్పేస్తేనే టీవీలో వినేస్తే మోటివేట్ అవ్వలేం కదా. ఆ ఇన్స్పిరేషన్ అయ్యి పర్సనాలిటీస్ మీకు ఎప్పుడైతే కాలేజెస్లో లేవో నాకు అవసరం లేదంటాడు. అలాగే కంపెనీస్ ఎప్పుడైతే మీకు రావట్లేదో కాలేజెస్కి, జూనియర్ స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఎలాగ మాకు జాబులు రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు మన వెయిట్ నుంచి ఒక పిల్లడు వచ్చాడు మా దగ్గరికి, సార్ ఎవ్రీ 4,000 మంది తీసుకెళ్తారు సార్ టీసీఎస్ మా దగ్గర నుంచి, సారి 500 మందిని కూడా తీసుకెళ్ళలేదు. అలాగే టీసీఎస్ ప్రైమ్ అని ఉంటుంది, 9 lakhs జాబ్ ఉన్న ప్యాకేజ్. టీసీఎస్లో మళ్ళీ రకాలు ఉంటాయండి. సో ఎప్పుడు 400 మంది తీసుకెళ్లేవారు, ఈసారి కనీసం 100 మంది కూడా తీసుకెళ్లేదు, మాకు జాబులు లేవండి అని చెప్పి వచ్చాడు. ఎప్పుడైతే జాబ్స్ అలా తగ్గిపోతున్నాయో ఇంకా జూనియర్స్కి ఇంకా మోటివేషన్ ఏంటి, నేను ఎందుకు చదవాలని అడుగుతున్నాడు. అంటే హోప్ క్రియేట్ కానప్పుడు పిల్లడు ఎందుకు చదువుతాడు? మీరు కష్టపడి చదవండి అంటే మాత్రాన్ని హోపే లేనప్పుడు ఎందుకు చదువుతారు మీరు? కానీ మీరు బాగా కష్టపడండి అంటే హోప్ ఏది? ఎవడో హోప్ ఇస్తే తప్ప నువ్వు చదువు పని చేయవు కదా. సో ఈ హోప్ అనేది ఏదైతే ఉంటుందో జనరల్గా మనిషిని దగ్గర చేస్తుంది మన వర్క్కి. హోప్ లేనప్పుడు మనిషి వర్క్కి దగ్గర అవ్వడం, దూరం అయిపోతాడు వాడు. సో అందువల్ల హోప్ అనేది ఎక్కడా కూడా కాలేజీలో దగ్గరలోగా కనపడదు. ఆ ఇన్స్పిరేషన్ చేసి పర్సనాలిటీస్ ఉండకపోవడం. దీనికి తోడు ఈ కాలేజెస్ ఏవైతే ఈ లో లెవెల్ కాలేజెస్ ఉంటాయో వచ్చి స్టూడెంట్స్ యొక్క పీర్ గ్రూప్ చాలా వీక్గా ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఎవడో కూడా అంత సీరియస్గా చదివి పిల్లలు ఉంటారు. ఎంసెట్లో 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా పెద్ద సీరియస్గా చదివి వాళ్ళు ఉంటారు. రకరకాల టైప్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు. కొద్ది గొప్ప చదువుదామని ఇన్స్పిరేషన్కి వెళ్ళినోడు ఎవడైతే ఉంటాడో వాడు చదివి అట్మాస్ఫియర్ ఉందా అంటే, పీర్ గ్రూప్ ఉందా అంటే లేదు కదా. ఆడు కాపీ కొట్టి ఎగ్జామ్ రాసాడు అసైన్మెంట్, నువ్వు సొంతంగా చదవాలంటే ఆడు కాపీ కొడితే మార్కులు వచ్చాడు, నేను చదవాలంటాడు. సింపుల్ లాజిక్కే కదండి. సో అలా ఆలోచిస్తారు. అంటే ఎప్పుడైతే పీర్ గ్రూప్ మీకు వీక్గా ఉంది, సీనియర్స్ నుంచి ఇన్స్పిరేషన్ లేక, మాస్టర్ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ లేక, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ లేక, ఇంటర్న్షిప్స్ రాక, సరైనటువంటి ఫ్యాకల్టీకి మంచి క్వాలిఫికేషన్స్ లేక, మరి ఏది ప్లస్ పాయింట్ వీడికి ఉంది? కంపెనీస్ ఎందుకు వస్తాయి అక్కడికి? కంపెనీస్ వచ్చినప్పుడు ఈ స్టూడెంట్ యొక్క క్వాలిటీని చూసుకుంటాయి కదా. కాలేజీ స్టూడెంట్ క్వాలిటీని ఇండైరెక్ట్గా కాలేజీ క్వాలిటీ కదా. అబ్వియస్గా అదే కదండి. ఎక్కడైనా ఎక్సెప్షన్స్ ఉంటే 100కి 4-5 ఉంటే ఉండొచ్చు, పక్కన పెడదాం. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో అంతే కదండి. ఈ సంస్థ క్వాలిటీ బట్టి మీ క్వాలిటీ ఉంటుంది, అంతే కదండి మోస్ట్ కేసెస్లో. సో ఎప్పుడైతే మీకు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేసేసిందో, అలా కాకుండా రూల్స్ని స్ట్రిక్ట్గా మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, అక్కడ నారా లోకేష్ గారు కానీ చేయవలసింది ఏంటంటే, ఓకే కాలేజెస్కి ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉంటుందో ₹1,50,000 కాదండి, ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి అన్ని ఫ్రీగా ఇచ్చుకుంటే పోతే క్వాలిటీ లేకుండా అయిపోతుంది. హాస్పిటల్స్ ఫ్రీ అన్నారు, ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నారు. ఎవడంటే క్వాలిటీ హెల్త్ ఎక్కడ ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంది? ఫ్రీగా ఇవ్వడం వల్ల ఎవరికి ఉపయోగం? గవర్నమెంట్ స్కూల్కి 30,000 కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టి 12వ తరగతి దాకా మీరు చదివిస్తున్నారు ఫ్రీ అని చెప్పి, ఎవడు బాగుపడ్డాడు అందులోనూ? దానికి వీళ్ళని చెప్తున్నారు అంటే, పాతకాలం రోజులు సిబిఐటీలో చదువుకున్న, విఎన్ఆర్లో చదువుకున్న, వేరే చోట చదువుకుంటే మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి మీరు చెప్తున్నారు. అవి పాత రోజులు, కోవిడ్ తర్వాత కాదన్న విషయాన్ని గమనించాలి. అప్పుడు నేను చెప్పాను కదండి, స్లో మార్కెట్ స్లోగా ఉంది, కాలేజీలు స్లోగా ఉన్నాయి, మ్యాచ్ అయింది. మార్కెట్ స్పీడ్ ఏంటి ఇప్పుడు? మనం ఎక్కడున్నాం? యాంథ్రోపిక్ ఎలాంటి ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తుంది, మెటావర్డ్ ఎలాంటి ప్రొడక్ట్స్ రిలీజ్ చేస్తున్నాడు, మనం ఎక్కడున్నాం? అసలు ఎంత ఆటోమేషన్ జరుగుతుంది ఇక్కడ? బిలియన్ ఇయర్స్ సాధించలేని క్యాలిక్యులేషన్స్ కూడా ఒక క్వాంటమ్ కంప్యూటర్ సాధించిందని చెప్పి చైనా వాడు డిక్లేర్ చేశాడే. ఒక పిహెచ్డి థీసిస్ చేసినటువంటి ఒక వ్యక్తి, ఒక ప్రొఫెసర్ రీసెంట్గా వర్జీనియా టెక్లో ఇంటర్వ్యూ చేస్తూ, ఇంపాసిబుల్ అనుకున్నాం మేము థీసిస్ని, ChatGPT జస్ట్ తీసి పక్కన పెట్టిందని చెప్పాడు అతను. అంటే ఇలాంటి ఫాస్ట్ యుగంలోకి మనం వెళ్తున్నప్పుడు మీరు ఇంకా నేను పాకుతాను లేకపోతే నేను దేకుతాను అంటే ఎట్లాగా? దీనికి తగ్గట్టుగా కాలేజెస్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ అప్డేట్ చేయాలి, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఫండింగ్ ఇవ్వాలి. నాగార్జున యూనివర్సిటీని పడుకోబెట్టారు కదండి. ఆంధ్రప్రదేశ్లో ఒక్క మంచి కాలేజీ చెప్పండి మీరు, ఒక్కటి చెప్పండి ఆంధ్రప్రదేశ్లో. నేను తమ పెట్టి వీడియో చేద్దాం అనుకుని నేను చేయలేదు, బాధపడతారు పిల్లలని. ఒక్క ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక్క మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కటి. ఆంధ్ర యూనివర్సిటీని ఎలా భ్రష్టుపట్టించారు? అది మంచిగా ఒక మంచి కాలేజ్ అంటే డెఫినేషన్ చెప్తాను అండి. ఎవరైతే ఒక కాలేజీని డ్రీమ్ చేస్తాడో, ఎక్కువ మంది డ్రీమ్ చేస్తారు, అది మంచి కాలేజ్. ఆక్స్ఫర్డ్ ఎక్కువ మంది డ్రీమ్ చేస్తారు, ఐఐటి ముంబై ఎక్కువ మంది డ్రీమ్ చేస్తారు, ఎయిమ్స్ ఢిల్లీ ఎక్కువ మంది డ్రీమ్ చేస్తారు. అంటే డ్రీమ్ చేయడానికి కాలేజీ ఆంధ్రప్రదేశ్లో ఏదో ఉంది? ఒక్కటి చెప్పండి. హై క్వాలిటీ రీసెర్చ్, హై క్వాలిటీ అవుట్. మరి ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో గొప్పవాళ్ళు ఎలా అయ్యారని చెప్పి చంద్రబాబు కంటే చాలా అందరూ ఆంధ్రప్రదేశ్ చదువుకున్నాడు కాదు. ఇప్పుడు కోవిడ్ తర్వాత, కోవిడ్కి ముందు వేరండి. కోవిడ్ ముందు వదిలేండి. ఒకప్పుడు జేఎన్టీ హైదరాబాద్ అంటే ఎంత గొప్ప కాలేజ్ అంటే జేఎన్టీ కాకినాడ అంటేనే. ఈ రోజున జేఎన్టీ కాకినాడలో కనీసం 4 లక్షల జీతాలు కూడా రానివాడు ఉన్నారు. కంప్యూటర్ సైన్స్ ఎవరికి జీతాలు రావట్లేదు, ప్లేస్మెంట్లే లేవు కదా. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ అక్కడ పాలిటిక్స్ ఆడుకోవడం, దెబ్బలాడుకోవడం తప్ప ఫ్యాకల్టీ స్టూడెంట్లకి ఎక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది? రీసెంట్గా కూడా వెళ్ళొచ్చాను నేను జేఎన్టీ కాకినాడ కంటే. అంటే ఒక్క కాలేజీ, నేను ఆంధ్ర యూనివర్సిటీకి నేను ఇన్స్పైర్ చేశాను, నేను టార్గెట్ పెట్టుకున్నాను, నా డ్రీమ్ అది. నేను నాగార్జున యూనివర్సిటీ నా డ్రీము, ఎస్వి వెంకటేశ్వర యూనివర్సిటీ నా డ్రీము చెప్పమని ఎవరైనా చెప్తాడు ఆంధ్రప్రదేశ్లో? ఒక్క డ్రీమ్ పెట్టుకోవడానికి ఇంజనీరింగ్ కాలేజ్ ఒక్కటన్నా చూపించమని చెప్పండి. కొద్ది గొప్ప ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయి, కనీసం ఎన్ఐటి వరంగల్ ఉంది, ఐఐటి హైదరాబాద్ ఉంది, IIIT హైదరాబాద్ ఉంది, బిట్స్ పిలాని ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క కాలేజీ కూడా ఆంధ్రప్రదేశ్లో లేదని చెప్పడానికి
మరి నేను సిగ్గుపడుతూ చెప్పాల్సి వస్తుంది. ఒక్క కాలేజీ లేదు. ఒకప్పుడు 25 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎంత పేరండి. అంటే ఏజ్ పెరిగే కొలిది కాలేజీ స్టామినా పెరుగుద్దా, ఏజ్ పెరిగే కొలిది కాలేజీ స్టామినా తగ్గుద్దా? నిజానికి పెరగాలి పెరగాలి అయితే కదా. ఈ కన్ఫ్యూజన్ లో కూడా ఎక్కడ బాగుంటుంది అనే అంటే ఈ సిచ్యువేషన్స్ వల్ల స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంతే కదండి, మరి అవుతారు కదండి. Decide అంటే అవ్వడం వాళ్ళకి చాలా టఫ్ టాస్క్ లా ఉంటుంది కదండి. ఏ పిల్లోడైనా తండ్రి అయినా ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ మెకానికల్ చదివాడు, ఎలక్ట్రికల్ చదివాడు, జాబులు ఎంతమందికి వచ్చినాయి, హైయర్ స్టడీస్కి ఎంతమందికి వచ్చినాయి, ఎలాంటి కాలేజీలో సీట్లు వచ్చినాయి, ఇలా 3-4 క్వశ్చన్లు అడిగితే తెలిసిపోయింది కదా, కాలేజీ తేలిపోయింది కదా. ఎక్కువ క్వశ్చన్లు అడగక్కర్లేదు. ఇప్పుడు కాదండి, మీ ఇంట్లో ఎవడో మీ పిల్లడు తమ్ముడో ఎవడో కొడుకో లేకపోతే ఎవడో ఉన్నాడో మీరు వెళ్ళి జాయిన్ చేయాలనుకుందాం, పట్టుకెళ్ళి జాయిన్ చేయాలన్నప్పుడు 4 క్వశ్చన్లు అయితే అడుగుతారు కదా. అమ్మ మీకు మీ సీనియర్స్కి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే ఇంకోటి ఏంటి. ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకంటే ఈరోజు వెళ్ళట్లేదండి. ఉస్మాన్ యూనివర్సిటీ ఎలాంటి యూనివర్సిటీ అండి అది 25 ఏళ్ల క్రితం. ఈ రోజున ఉస్మాన్ యూనివర్సిటీ నేను వెళ్తాను అని చెప్పగలిగినాడు ఎవడన్నా ఉన్నాడా తెలంగాణలో? కాన్ఫిడెంట్గా నేను వెళ్తే అక్కడ సెటిల్ అవుతాను, మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి రీసెర్చ్ జరుగుతుంది, మంచి ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి, మంచి జాబ్స్ వస్తున్నాయి అని చెప్పగలిగి కేపబిలిటీలో ఉన్న ఒక్క స్టూడెంట్ని చూపించండి. పొలిటీషియన్ చెప్తే చెప్పొచ్చు, రేవంత్ రెడ్డి గారు నేను స్టాన్ఫర్డ్ అంత గొప్ప కాలేజీని చేస్తానని చెప్తాడు. చదువు గురించి అవగాహన లేకుండా ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టుకున్నాడు పక్కన. ఆయన దగ్గర ఉంటుంది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. స్టాన్ఫర్డ్ అంటే ఏంటి, హార్వర్డ్ అంటే తెలిస్తే అప్పుడు ఉస్మాన్ కంపేర్ చేసేవాడు. ఆయన కంపేర్ చేయడానికి కూడా సంబంధం ఉండాలి కదండి అని చెప్పాడు ఆయన చేద్దామని. అంటే మరి అవగాహన ఉండాలి కదా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటే ఏంటి, అలా దాని గురించి ఏంటి, దానికి నక్కకి నాకలోకానికి కనీసం అంటే అలా అంటే ఎంత తక్కువ చేసి తక్కువే కదా, తక్కువ చేసి మాట్లాడడం మరి కొత్తగా. ఇప్పుడు మనం ఏమి దేశం బయట లేదు, దేశం బయట ఉంటే దేశం గురించి బాగా గొప్పగానే చెప్పుకుందాం, దేశం లోపల ఉన్నప్పుడు చెప్పడానికి ఉంటుంది. సో ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఒక్క కాలేజీ కూడా లేదు కదండి. ఎలా చెప్తే ఒకప్పుడు మీకు గాయత్రి కాలేజీ కానివ్వండి, లేకపోతే విఆర్ సిద్ధార్థ కాలేజీ కానివ్వండి, ఇంతకుముందు కేఎల్సీ అనేవారు, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ అయింది, అది కానివ్వండి. ఇలా గొప్ప కాలేజీలు కొంచెం క్వాలిటీ కాలేజీ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఉండి ఇప్పుడు అవన్నీ ఏమైపోయినాయి. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఏనో రకరకాల పద్ధతుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్స్ కానివ్వండి, ఇలా రకరకాల ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి లేకపోతే ఫీజులు తగ్గించేసి ఫ్యాకల్టీ సరిగా లేకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోయి సిలబస్ను అప్డేట్ చేయకుండా సరైనటువంటి సిస్టమ్ బిల్డ్ చేయకుండా మొత్తాన్ని కాలేజీలు అన్నింటినీ కూడా పడేస్తే ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ చెప్పుకోవడం తప్ప ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లోకేష్ గారు అడిగి వచ్చింది ఒక్క కాలేజీ ఒక్కటి చూపించండి, ఒక్క కాలేజీ ఎవడైనా చూపించండి ఇది బెస్ట్ కాలేజ్ అని. ఎన్ఐటి వరంగల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తక్కువ వస్తుంది, అది డెవలప్ గవర్నమెంట్ ఫండింగ్తో వెళ్ళాలంటే. కర్నూలు ఉందండి IIIT, 2016లో పెట్టిన IIIT కర్నూలు వరస్ట్గా ఉంది. ఇదే 2016లో పెట్టిన IIT IIIT లక్నో దీనికి 100 రెట్లు డిఫరెన్స్ ఉంది. 2016లోనే పెట్టారు, ఏం ఉపయోగం? స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ రావడం కష్టం అండి. IIIT అంటే ఫండ్ రావాలి NITస్కి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎవరాదా? ఒక సంవత్సరం 1000 కోట్లు, దానికో 1000 కోట్లు, దీనికో 1000 కోట్లు ఫ్రీ పేరు కాలం అనేసి ఎవరాదా? ఫ్రీ బస్ ఇస్తాం, మళ్ళీ కర్ణాటకలో అబ్బాయిలు కూడా ఫ్రీ బస్ ఇస్తామని చెప్పి మొదలెట్టాడు ఆయన. ఇది కాదండి, ఫ్రీ బస్ ఇచ్చి ఇవ్వడం వల్ల 5000 కోట్లు అవుతుంది కాదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ కానీ, ఎస్వి యూనివర్సిటీ కానీ, నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, లేదా ద్రవిడియన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అది కానివ్వండి, NIT వరంగల్ కానివ్వండి, IIIT కర్నూలు కానివ్వండి, ఇట్లాంటి కాలేజెస్లో 10 కాలేజెస్ మంచి కాలేజెస్ తీసుకుని వాటిలో ఒక పైలట్ ప్రాజెక్ట్స్ కింద తీసుకుని ఒక్కొక్క కాలేజీకి సంవత్సరానికి 5 కోట్లు చెప్పిన 10 50 కోట్లు ఎవరాదా, లేదా 10 బదులు 100 కోట్లు ఎవరాదా? మొత్తం బడ్జెట్ అంతా తెలుసా మీకు? ఆంధ్రప్రదేశ్ 3 లక్షల కోట్లు అండి. 3 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం ఒక 10 కాలేజీలన్నా మీరు ఎంపిక చేసుకుని ఒక్కొక్క కాలేజీకి ఒక 5000 కోట్ల సంవత్సరానికి వస్తే 10 × 5 అంతా 50 కోట్లే కదా. 50 కోట్లు కూడా మనం ఇవ్వలేమా? ఎకడమిక్స్కి, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి, వాటికి లేదు, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి. కానీ 10 కాబట్టి మరి 100 కోట్లు ఇవి కాలేజీకి. 3 లక్షల బడ్జెట్కి ఇది ఎంత అండి? ఇది పెద్ద నథింగ్ కదండి. ఒక 5000 కోట్లు ఇవ్వడం అంత చెప్పని ఇవ్వచ్చు కదా. సో ఇది మీ గవర్నమెంట్ ఎప్పుడైతే మీకు ఎడ్యుకేషన్ని, మనం హైయర్ ఎడ్యుకేషన్ని మీరు నెగ్లెక్ట్ చేసిందో డెఫినెట్గా మీకు ఎట్టి పరిస్థితుల్లోనే ఇంకా దిగజారిపోతున్నాయి. ఇంకా చూడండి ఆంధ్రప్రదేశ్లో ఇంకా నాగార్జున యూనివర్సిటీ ఎలా ఉండే యూనివర్సిటీ అంటే దాని ఆపోజిట్లోనే ఉంటాను. యాక్చువల్ మా హౌస్ అక్కడే, రెగ్యులర్ రోజు చూసి యూనివర్సిటీ ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. ఎలాంటి గొప్ప గొప్ప లాయర్లు వచ్చారు, గొప్ప ఇంజనీర్లు, గొప్ప మనుషులు వచ్చారు కదా. నాగార్జున యూనివర్సిటీ అంటే ఎంత పేరండి ఒకప్పుడు మనకి, ఆంధ్ర యూనివర్సిటీ ఎంత పేరండి ఆంధ్ర యూనివర్సిటీ. అసలు ఎలాంటి కాలేజ్, ఎంత పెద్ద స్టార్ వార్స్ వచ్చారండి. ఇప్పుడు ఏంటి, ఎంతమంది మనం అప్పుడు వెంకయ్యనాయుడు గారు లేకపోతే పెద్ద వాళ్ళందరూ చదువుకున్నామని చెప్తారు, మంచిదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్వి యూనివర్సిటీ చదివారు, ఓకే. బట్ ఇప్పుడు ఉంది అలాగా? సిగ్గుపడాలి కదా. మేము చదువుకున్న రోజుల్లో ఉన్నట్టు ఇప్పుడు కాలేజీలో మాకే సిగ్గుగా ఉంది. మేము చదువుకున్న కాలేజీకి మేము వెళ్తేనే మాకే సిగ్గుగా ఉంటుంది కదా. మేము చదువుకున్న స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో వెళ్తే ఆ క్వాలిటీ ఇప్పుడు కూడా లేనందుకు మేము సిగ్గుపడుతున్నాం కదా. నేను చదువుకున్న గవర్నమెంట్ స్కూల్స్లో, నేను చదువుకున్న గవర్నమెంట్ కాలేజీల్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ భయంకరంగా పడిపోయింది. ఇంకా కాలేజీలు మీకు పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట మీరే చెప్పండి. కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఎప్పుడైనా సరే సొల్యూషన్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఇవ్వాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు బేసికల్గా మనీ ఇష్యూ అండి. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో మోసం చేసి క్లాసులు కూడా రన్ చేయకుండా డబ్బులు దొబ్బేస్తున్న కాలేజీలు కూడా ఉన్నాయి, దాన్ని అరికట్టాలి. అట్లాగే కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి కాబట్టి గవర్నమెంట్ ఇలా ₹1,00,000 ఇస్తాను, ₹1,50,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళని ఏడిపుచ్చి తినేస్తే
వాళ్ళు 30,000 20,000 కూడా ఫ్యాకల్టీ లేకుండా పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. అటెండెన్స్ లేకుండా ఏమీ లేకుండా సగం డబ్బులు నువ్వు సగం డబ్బులు నేను పంచుకుంటున్నారు వీళ్ళు. ఇంకా ఎంసెట్ కాలేజీలు ఏంటి మొత్తం అంతమైపోయినాయి, మొత్తం అంతరించిపోయినాయి కాలేజీలు. ఇంకా ఎంసెట్ ఏంటి అసలు? టైర్ 3 అలా టైర్ 6కి పోయినాయి ఇప్పుడు. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కదండి. సో ఈ డెఫినెట్గా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఎక్కువ కాలేజీలు ఈ కొబ్బరికాయలు కొట్టి కాలేజీలు పెంచడం వల్ల ఏం ఉపయోగపడింది? ఉన్న కాలేజీలో సస్తుంటే ఉద్యోగాల్లాగా జనాలు చేస్తుంటే ఇది కాదు. డెఫినెట్గా గవర్నమెంట్ ముందుకు రావాలి. నేను అని చెప్పేది అన్ని కాలేజీలు బాగు చేయొద్దండి. ఓకే, ఈ సంవత్సరం 10 కాలేజీలు తీసుకో, ఒక్కొక్క కాలేజీకి ఒక 5,000 కోట్లు, లేదా ఒక్కొక్క కాలేజీకి 2,000 కోట్లు, 1000 కోట్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టు. ఫ్యాకల్టీస్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎన్ని వేలు వేకెన్సీస్ ఉన్నాయో తెలుసా మీకు? నాగార్జున యూనివర్సిటీలో వేకెన్సీస్ ఫిలప్ చేయరేటండి. అన్ని పాలిటిక్స్ మాట్లాడతారు అక్కడికి వెళ్ళి. వేకెన్సీస్ ఫిలప్ చేయాలి, ల్యాబొరేటరీస్ కావాలి, ఫ్యాకల్టీస్ మంచి మంచి టాప్ మోస్ట్ ప్రీమియర్ కాలేజీలో ఉన్న వాళ్ళకి, చదివినటువంటి పిహెచ్డీ వాళ్ళకి మీరు జీతం ఎక్కువ ఇస్తారంటే ఎందుకు రారు? చాలామంది పిహెచ్డీ వాళ్ళు చాలామంది ఐఐటి ముంబై వెళ్ళి డ్రైవ్ చేయమని వెళ్ళి. అసలు రిక్రూట్మెంట్ ఇట్లా కాకుండా డైరెక్ట్గా టాప్ కాలేజీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోమని చెప్పండి, వెళ్ళి పిహెచ్డీ చేసి తెమ్మనండి. మీరు ఏదో ఒక రకమైనటువంటి కొంత మార్పులు చేయకపోతే సిస్టమ్ మరి ఘోరాతి కావాలండి. పద్మావతి యూనివర్సిటీ తీసుకోండి, ఏ యూనివర్సిటీ తీసుకోండి, ఎవడన్నా నేను ఆ కాలేజీకి వెళ్ళి చదువుతానని డ్రీమ్ పెట్టుకున్నాడు ఒకడన్నా మీరు విన్నారా ఎప్పుడన్నా? కాదు, ఎస్వి యూనివర్సిటీకి వెళ్ళి చదువుతాను నా డ్రీమ్, అది ఉస్మానియాకి వెళ్ళి చదువుతాను నా డ్రీమ్ అన్నవాడు ఇంటో అలా కనపడ్డా ఎక్కడ మీరు 2 రాష్ట్రాల్లో? ఇక డ్రీమే లేని కాలేజీ మంచి కాలేజీ అని అడిగితే ఏం చెప్తాను నేను? ఒక కాలేజీ మంచిదా కాదంటే ఆ డ్రీమ్ చేసి మనుషులు ఎక్కువ ఉండాలి, అంతే కదండి. మనందరం డ్రీమ్ చేయాలి, అంతే కదండి. ఒక కారు ఎక్కువ కొనాలంటే ఆ కారు ఎక్కువ మంది డ్రీమ్ చేశారనుకుంటే డిమాండ్ ఎక్కువ ఉన్నట్లు లెక్క, అంతే కదా. సో డెఫినెట్గా గవర్నమెంట్ ముందుకు వచ్చి ఫండింగ్ విషయంలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలండి. ఫీజు రియంబర్స్మెంట్లో కొంచెం మార్పులు చేయవలసి ఉంటుంది. అన్ని కాలేజీ గాడి దగ్గర ఒకటి కాదు. సో ఇవన్నీ మీరు చేసుకుంటే తప్ప డెఫినెట్గా, అలాగే ప్రతి కాలేజీలోనూ రిక్రూట్మెంట్ చాలా స్ట్రాంగ్గా చేయాలి, రీసెర్చ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటే రావాలండి. నెమ్మది ఇప్పుడు సత్యసాయి యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారండి పుట్టపత్రులను, వాళ్ళు రీసెర్చ్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే వాళ్ళు ఫండింగ్ ఓన్ ఫండింగ్ కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు, ట్రస్ట్ అది ఉంది. అట్లా మిగతా కాలేజీలో కూడా రావాలంటే రీసెర్చ్ని మీరు ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేయలేదో కాలేజీలు సమూలంగా భూస్థాపితం అయిపోతాయి. దేనికి పనికిరని టిష్యూ పేపర్ కంటే హీనమైపోతాయి. సో నాకు ఎంసెట్ కాలేజీలు వద్దు అంటే కోపంతో సతీష్ గారు అన్నారని చెప్పి చాలామంది అనుకుంటారు, కానీ కోపం కాదండి. ఇప్పుడు ఇన్ని పాయింట్లు చెప్పాను కదా మీకు, ఇందులో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి. కాదండి మాకు తెలిసినోడు ఎవడో చదివాడండి ఎంసెట్ కాలేజీలో చదివితే మంచి ఉద్యోగం వచ్చిందంటారు, అది కాదండి. ఉద్యోగం రావడం రాకపోవడం గురించి కాదండి, అసలు క్వాలిటీ అన్నది కావాలి కదా ఫస్ట్ మనకి. ఏదైనా కొంతమందికి వస్తే రావచ్చు, నేను రాదని చెప్పట్లా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్న మాట తప్ప నాకు ఇక్కడ ఎవరి మీద కోపం ఏముంటుంది? ఉంటే కొద్ది గొప్ప గవర్నమెంట్ని మీద కోపం తప్ప. థింగ్ ఇస్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరు చెప్పింది అయితే అది ఫ్యాక్ట్ ఉంటుంది, తెలుస్తుంది కదా. ఇప్పుడు మీకు తెలియదా? ఇప్పుడు యాజ్ ఇండిపెండెంట్ సిటిజన్ కింద అంటే తక్కువ కాదండి. ఇన్ని 200 ఎంసెట్ కాలేజీల్లో క్వాలిటీ లేకపోతే పిల్లలు ఎక్కడికి వెళ్తారండి పాపం? ఎక్కడ జాయిన్ అవ్వమంటారు వీళ్ళందరినీ? 12th క్లాస్ ఏమో 4.5 లక్షల మంది రాశారు పిల్లలు, ఎంసెట్ ఎగ్జామ్ ఏమో 2.5 లక్షల మంది రాస్తున్నారు. మరి వీళ్ళందరికీ సీట్లు వేయండి పాపం. 200 కాలేజీలు ఏమో వరస్ట్ క్వాలిటీ ఉన్న కాలేజీలు ఎంసెట్ కాలేజీలు పెట్టి పట్టుమని ఐఐటీలు ఎన్ఐటీలు త్రిబుల్ మొత్తం కలిపితే కూడా 20-25 సీట్లు మంచి కాలేజీ సీట్లు ఉండవు. ఎక్కడికి వెళ్ళమంటారు వీళ్ళందరినీ? చచ్చిపోమన్నా వీళ్ళందరినీ? ఏం చేయమంటారు వీళ్ళందరినీ? ఓ పక్క నుంచి పేపర్ లీకులు అంటారు, ఓ పక్క నుంచి ఇది అంటారు. పాపం కదండి ఇదంతా. మీరు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచితే తలనొప్పులు ఉండవు కదండి. ఇది అసలు ఇదే సిస్టమ్, ఇది నాకు అర్థం కాదు. 200 కాలేజీలు ఉన్నాయి, 2 లక్షల మంది రాస్తున్నారు 12th అయిపోయి. ఎక్కడికి వెళ్ళమని వీళ్ళందరినీ అసలు చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడికి వెళ్తారండి పాపం? హైదరాబాద్ సిటీలో ఉన్నారండి 50,000 మంది, ఎక్కడికి వెళ్తారండి వీళ్ళు? దిక్కు దివానా లేకుండా తిరుగుతున్నారు పేరెంట్స్ పిల్లల్ని వేసుకుని, ఉద్యోగాలు రావట్లేదు అది ఇదని. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన మేము ఎన్ని ఉంటాయి, ఎంతమందికి సలహాలు ఇవ్వగలం, ఎన్ని మా దగ్గర కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉండవు కదా. అసలు ఈసారి అయితే మీరు నమ్మరండి. అసలు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను స్టూడియోకి రాకపోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే నాకు కనీసం గాలి పీల్చుకోవడానికి కూడా టైం లేని పరిస్థితి ఉన్నాను, అపాయింట్మెంట్ పరిస్థితి. అంటే పాపం తల్లిదండ్రులు అంత ఆందోళన. ఇది డెఫినెట్గా గవర్నమెంట్ దీన్ని సీరియస్గా తీసుకోవాలండి. లోకేష్ గారికి నా విజ్ఞప్తి, అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ మీద దయచేసి మీరు సీరియస్గా ఫోకస్ పెట్టండి. పథకాల మీద పొలిటికల్ మీటింగ్ల మీద పెట్టి శ్రద్ధలో ఒక 1% దీని మీద పెడితే డెఫినెట్గా యూత్కి, లేకపోతే యూత్ అన్రెస్ట్లోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లాగా అయిపోద్దామో తెలియదు కూడా భారతదేశం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ చూసారు కదా, సతీష్ గారు చెప్పినట్టు ఒకప్పుడు ఎన్నో పేరున్న కాలేజెస్ ఇప్పుడు నేను పలానా యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోవాలి అని అనుకునే వాళ్ళు, డ్రీమ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ని గవర్నమెంట్ వాళ్ళ దృష్టిలోకి వెళ్తే ఏమైనా బెటర్మెంట్ చేస్తే అది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తుంటారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ దీనికి సంబంధించే ముడిపడి ఉంది కాబట్టి సో ఏదైనా కూడా యాక్షన్ అనేది గవర్నమెంట్ నుండి స్టార్ట్ అవ్వాలని చెప్తున్నారు. ఇది వాళ్ళ వీడియో. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేట్
గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.